తెలంగాణలో 8 మంది ఎంపీలు, ఆంధ్రప్రదేశ్లో 3 ఎంపీలు, 11 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. అలాగే తెలంగాణలో 2 మంత్రులు, ఆంధ్రప్రదేశ్లో 1 మంత్రి, కేంద్ర మంత్రి, 3 మంత్రులు కేంద్రంలో ఉన్నారు. మోడీ గారిని కలిసి చెప్పండి సార్, ఏంటి దరిద్రం? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఎగ్జామ్స్లోనంట తాళికి టేప్ వేశారట, మెట్టెలు గాజులు తీయించేశారట. ఏంటిది అసలు? మంగళసూత్రాలు, గాజులు, మతపరమైన ధార్మిక చిహ్నాలు ధరించిన అభ్యర్థుల విషయంలో ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా ఉంటారని, అదనపు సిబ్బందితో పర్యవేక్షిస్తారని కాల్ లెటర్లో పేర్కొని అందుకు అదనపు సిబ్బంది నియమించాల్సి వస్తుందంటే అసలు ఎవడు మంగళసూత్రంతో ఏం కాపీ కొడతారు? మెట్టెలతో ఏం కాపీ కొడతారు? బొట్లు తీసేయమని చెప్పడం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఇవి. కేంద్ర ప్రభుత్వ ఎగ్జామ్స్లో కూడా హిందువులకి పౌరుషం లేదా, లేకపోతే హిందువులందరూ తిరగబడకపోవడం వల్ల జరుగుతుందా? బురకాలు, హిజాబులు ధరించి రావచ్చునా? వీటిట్లో ఉండద్దునా? అసలు ఏ మతం వాళ్ళదైనా సరే ఆ మహిళ వేసుకుని వచ్చాడు, నువ్వు కాపీ ఉంటే కాపీ పట్టుకో. మంగళసూత్రం తీసేయడం ఏంది? ఆ హిందువులు ఎవరు అడగకపోవడం ఏంటి? మంత్రులు చెప్పండి ఒకసారి ఆ మోడీ గారికి, అమిత్ షా గారికి, ఇదేం దిక్కుమాల పని? మనం కేంద్రంలో ఉన్నాం, 12 ఏళ్ళు అధికారంలో ఉన్నాము, ఇంకా ఇట్లాంటిది హిందువుల్ని అవమానించేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షల్లో ఇదేం దరిద్రం అని అడగండి.